ఇదే మా ఊరు అంతర్వేది, కోనసీమ హృదయం. ఎప్పుడు పచ్చగా ప్రశాంతంగా ఉండే మా ఊరు ఈసారి మాత్రం తుఫాను తన కోపం చూపించింది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక మనవి, ఈ వీడియోని షేర్ చేయండి, సమస్యను అందరికీ తెలియజేయండి, మరియు మా అంతర్వేదిని మరలా అందంగా తయారవడానికి సహాయం చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్ అందరికీ నమస్కారం. నేను ఉన్నది మా ఊరు అంతర్వేదిలో. మోంతా సైక్లోన్ ఎవరు ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. నీళ్లు, చెట్లు, రోడ్లు అన్నీ బోల్తాయ్యాయి. ఎప్పుడు అందంగా కనిపించే మా అంతర్వేది ఈరోజు అంత అందంగా కనిపించడం లేదు. ఎందుకంటే మోంతా సైక్లోన్ మా ఊరిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎక్కడ చూసినా నీళ్లు, కుళ్ళిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లు, పాడైపోయిన రహదారులు, ఇబ్బందులు పడుతున్న మనుషులు. మా ఊరు ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు. ఇక్కడ చూడండి, రోజులు గడుస్తున్నాయి కానీ నీళ్ళు మాత్రం తగ్గడం లేదు. ఈ నీళ్ళ వల్ల దోమలు, ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలే కాదు, పశువులు కూడా గడ్డి దొరకడం లేదు. పంటలు నీటి లోపలే పాడైపోతున్నాయి. మా అంతర్వేది కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి. అడుగు పెట్టిన చోట్లన్నీ పచ్చని చెట్లు ఉండేవి. ఇది మా జీవనాధారం. కానీ ఇప్పుడు ఈ చెట్లు కూడా ప్రాణం కోసం పోరాడుతున్నాయి. వేరే దగ్గర నీళ్లు నిలబడి ఉండడంతో చాలా చెట్లు వాడిపోతున్నాయి. ఈ తుఫాన్ వల్లే కాదు, ఇక్కడ జరుగుతున్న ఆక్వాకల్చర్ వల్ల కూడా మా కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సగం ఊరు, సగం కొబ్బరి చెట్లు నాశనం అయిపోయింది ఈ ఆక్వాకల్చర్ వల్ల. చూస్తున్నారు కదా, గత వారం రోజులుగా ఎక్కడ చూసినా నీరుతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. ఇప్పుడు అది చప్ప వాటర్ అంటే కాదు, సాల్ట్ వాటరు. చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అలాగే దోమలు కూడా పుచ్చిపోతున్నాయి. చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీరు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఇలా ఉంటే మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉంటే మా ఊరు ఇలా అయిపోతుందని మేము అనుకోలేదు. చిన్నప్పుడు మా జ్ఞాపకాలన్నీ ఈ ఊర్లోనే ఉన్నాయి కాబట్టి ఊరు విడిచి వెళ్ళలేకపోతున్నాము. ఊరైతే చాలా నాశనం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా వాటర్, అది కూడా సాల్ట్ వాటర్తో ఉండడంతో ఏమీ బతకట్లేదు. అలాగే మా ఊర్లో మనుషులే కాదు, జంతువులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఆవులు, ఎద్దులు, మేకలు ఎక్కడ తాగాలో తెలియడం లేదు. పశువులకి ఆహారం లేదు, పాలు ఇవ్వలేకపోతున్నాయి. చూడండి, ఇవి ఎటు వెళ్ళలేక, తినడానికి గడ్డి లేక రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయిన ఈ తుఫాన్ వల్ల మేము ఎన్ని రోజులు బాధపడాలో మాకు తెలియడం లేదు. మాతో పాటు ఈ జంతువులు కూడా బాధపడడం మాకు చాలా ఎక్కువ బాధ అనిపిస్తుంది. రోడ్ల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది. కిలోమీటర్ల లెక్క వాటర్ ఉండడం వల్ల ఇది మరో గోదావరిలా అనిపిస్తుంది మా రోడ్డు అయితే. చూస్తున్నారు కదా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ రోడ్ల మీద. రోడ్లు అయితే పూర్తిగా పాడైపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు. ప్రజలు రోడ్ల మీదకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సి వస్తుంది. బండ్లన్నీ పాడైపోతున్నాయి. రోడ్డు మీద వాటర్ అయితే రోజులు గడుస్తున్నా తగ్గడం లేదు. అలాగే చెట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్లు పడిపోయినాయి. కొబ్బరి చెట్లు కానీ వేరే వేరే చెట్లు అన్నీ పడిపోయినాయి. మాకు 2 రోజుల నుంచి కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. కానీ ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి చెట్లన్నీ క్లియర్ చేస్తున్నారు. అలాగే కరెంట్ పోల్స్ కూడా రిపేర్ చేయించి కరెంట్ వచ్చేలా చేస్తున్నారు. ఇది మా ఊరు, మా అంతర్వేది. మా అందమైన అంతర్వేదిని మరలా మేమే పునర్నిర్మించుకుంటాం. ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా బలంగా నిలబడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, తద్వారా మా సమస్య ఎక్కువ మందికి చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.